చూడమ్మా, నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు. ఏమిటి లలిత, నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు. మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు. ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా, రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? మా లలితకు తొలికాను పండి. ఐసే అయితే కాస్త పర్వాలేదు. అమెరికా, రష్యాలు తొలికాన్పుగా అంతగా బాధపడవు. బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. బస్సులు తగలబెడతాం, రైళ్లు తగలబెడతాం, పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుదారుల్ని మాత్రం నువ్వు కనద్దు. యూనియన్లు అని అల్లరి చేసే వాళ్ళు అసలే కనద్దు. కాబోయే మాతృమూర్తిగా నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను. వస్తాను. చూడమ్మా, నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి, ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. అలాగే సార్. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా. చల్లగా వెళ్ళిరండి. సావిత్రి టాటా, నువ్వు వచ్చేస్తావా? మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ మాలిష్ తేల్ మాలిష్ మాలిష్. మరు నువ్వు నా రూట్ కి వచ్చేసావంటే మరి నీ ఉద్యోగం అది? కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేశాను. పతివ్రతలు అనాల్సిన డైలాగ్ అన్నావే. అంటే నేను పతివ్రతను కానా? కాదని ఎవడన్నాడు? కత్తుచ్చు పొడిసేస్తాను. మీ మనసు నాకు తెలుసండి. మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కత్తందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రూట్కే వచ్చేసాను. ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దు. శ్రీదేవి, లోపలికి రండి. మరి నేను? నువ్వు ఇక్కడే ఉండు. లా 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 పా 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 పా. మరి మీ దగ్గర చింతకాయ అంటే ఇస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని మాడికైందా? లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుతూ ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదోలో ఉండి నోరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఇంతకీ మీకు ఇప్పుడు ఎన్నో నెల? పదవి వెళ్దాం. ఏంటక్క? ఏమైందక్క? ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు. అమ్మ దొంగ సచ్చినోడా, ఎందుకు తెగించాడు? వాణ్ణి ముందు వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా. అయినా మనం అల్లరి చేసుకుని లాభం ఉంది. నీకన్నిటికీ భయమే. పద. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు. మరి వీళ్ళు ఏమైపోయారో, ఎక్కడ తిరుగుతున్నారు? అసలే ఇక్కడంతా రౌడీలు, యూనియన్లు. అనయ్య, ఓ పని చేస్తే? ఏమిట్రా అది? సావిత్రి, ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసిరా, మీ అక్కలు కనిపిస్తారేమో.
ఏమా పోయిరా. మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం ఎత్తుదాం. వెళదామా? దా. బాబు, మీరు ఇక్కడున్నారేంటి? మాది ఈ ఊరేనండి. మా ఆయనతో గొడవపడి మీ ఊరు వచ్చేసాను. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురాల్ని. నన్ను క్షమించండి. పర్వాలేదండి. సర్లేండి. మా భార్యలు మీకు ఎక్కడైనా కనిపించారా? మా ఆయనకు ఒకసారి కనపడ్డారట. వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు. మీరు ఎక్కడో ఉండడం ఎందుకు? మా ఇంటికి వచ్చి ఉండండి, మనందరం కలిసి వెతుకుదాం. ఏరా అన్నయ్య? అలాగే తమ్ముడు. రండి. అలాగేనండి. శకు శకు శకుంతల ఇంట్లో ఉంటుందా? ఉండదు. శకుంతల ఎటువంటి ఇంట్లో ఉండదు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇది శకుంతల ఇల్లు కాదు. అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కూర్చోండి, చెప్తాను. చెబితే గాని కూర్చో. నిజం చెప్పండి. దుర్బుద్ధితో కాదమ్మా, నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను. ఏమిటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? నా పరిస్థితి చూడండి. ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో. కొంచెం ఆలోచించి చూడండి. అయితే శకుంతల తెలిసిన ఎందుకు అబద్ధం చెప్పావు? హాస్పిటల్లో నాది చాలని జీతం. నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి. మీరు ఉద్యోగాల కోసం వచ్చారని, శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను. మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఏ అడ్రస్సు లేకుండా ఎంతకని తిరుగుతారు. అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది. మీరిచ్చే డబ్బులతో నాకింత కూడు పుడుతుంది. అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. అమ్మో, ఎంత పెద్ద కారు! మా శకుంతల కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క. అరే, ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క. రావే గంగా, రారా. చాలా రోజులు పెంచా. ఎవరే అమ్మాయిలు? బొమ్మల్లా ఉన్నారు. పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. నా పేరు లలిత. మా తల్లి, మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి. గంగాదేవని నా స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం, ఒకటిగా పెరిగాం. రావే, కూర్చో. ఆగండి. ఇప్పుడు కూర్చోండి. పిచ్చి తల్లి. ఆగండి. ఏమైంది? దుమ్ము. ఇప్పుడు కూర్చోండి. మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యాను. ఆహా. నువ్వు? బిఎస్సి అగ్నికల్. అదేనండి, పొలాలతోనే చదవండి. ఓ, ఆ చదువు నువ్వే చదివావా? నేను కాదు, మా ఆయన. నా తల్లి. అక్క, నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు. ఆయా, మరి మీ స్నేహితురాలకి అంత పెద్ద కారు, బోల్డని నగలు ఉన్నాయి కదా, మరి ఆవిడ చేతిలో బోల్డని ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఆయా ఆవిడని అడిగి మా అక్కకు ఉద్యోగం, మా ఆయనకు ఉద్యోగం, మా బావగారికి ఉద్యోగం, మూడంటే మూడు అడిగే చాలు. మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు. కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతానమ్మా. మా మంచయ్య. మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు, ఈ పాడు కొంప ఇవేం వద్దు. అలాగే. మరి వెళ్తావా? వెళ్దాం రా. వాళ్ళు లౌజుల్లాంటి ఆడపిల్లలు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు. పైగా పల్లెటూరు వాళ్ళు. ఏ గొడవలు కేసులు ఉండవు. ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా? ఆ పిల్లల్ని ఏ గుడిసులోనో అమ్మితే
ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా. పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు. వాళ్ళిద్దరికి ఎంత కావాలి? 10,000. ఏమిటి 10,000? అసలు 1000 మొహం ఎప్పుడైనా చూసావా? ఏమిటి నీ ఉద్దేశ్యం? 2,000 ఇస్తాను, ఇద్దరిని పంపించేసాయి. ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను. పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు. బెదిరిస్తున్నావా? పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది. జాగ్రత్త. డ్రైవర్, కారా. నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను. గీర్వాణం వద్దు. నీ తాహతుకి 2,000 ఎక్కువ. ఏమంటావు? నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను. అప్పుడు కలుద్దాం. మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు, నేను తొట్టి అంటున్నాను. ఈ విషయం దానికి చెప్పు. వస్తాను.